మనం చూస్తున్నది ఇది ఇంగ్లీష్ కీరా దోసకాయ అంటున్నారు. మామూలుగా కీరా దోస చాలామంది సాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం వీళ్ళు ఇంగ్లీష్ కీరా సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు చేయడం మొత్తం పూర్తిగా గ్రీన్ హౌస్ అని ఒక చిన్నపాటి షేడ్ నెట్ వేసుకొని ఒక చిన్న ఏర్పాటు చేసుకొని అందులో ఈ పంట సాగు చేస్తున్నారు. ఈ వీడియోలో మనం మొత్తం ఈ పంట గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామంలో చాలామంది రైతులు ఈ పంట సాగు చేస్తున్నారు. ఎక్కడ విత్తనాలు తెచ్చుకుంటున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీరా కంటే కూడా దీనికి ఎక్కువ ధర ఉంటుంది. ఇట్లా చూస్తున్నాం కదా, ఇదంతా కూడా చాలా ఈజీగా కట్ అవుతుంది. కీరా దోశ కాకుండా ఇంగ్లీష్ కీరా దోశ అంటున్నారు. దీని ప్రత్యేకత ఏమిటి అనేది మనతో పాటు ఇక్కడ రైతు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి పేరు సుహాన్ రెడ్డి గారు. మొత్తం ఎంత భూమిలో ఈ పంట సాగు చేస్తున్నారు, ఈ షేడ్ నెట్ ఈ గ్రీన్ హౌస్ అనేది ఎంత ఖర్చు పెట్టి వేసుకున్నారు, ఈ విత్తనాలు ఎంత ఖరీదయ్యాయి అనే సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇలాంటి పంటలు సాగు చేస్తున్నారు? కీరా దోసకాయ కీరా ఫస్ట్ చేస్తుంటుంది, కానీ ఇదైతే ఈ సంవత్సరం చేస్తాం. ఇది ఈ సంవత్సరమే వేస్తున్నారు. మామూలుగా రెగ్యులర్గా కీరా దోశ అనేది ఎప్పుడు వేస్తుంటారు? ఎప్పటికీ వేస్తాం. దానికి దీనికి ఏంటిది తేడా? ఇంగ్లీష్ కీరా అంటున్నారా దీన్ని మీరు? అవును సార్, ఇంగ్లీష్ కీరా అంటున్నారు. ఇంగ్లీష్ కీరా అంటాం. మామూలు కీరా దోశ ఎంత భూమిలో వేస్తారు? వేస్తాం, అర్ధ ఎకరాలు వేస్తాం. ఆ దోశ అర్ధ ఎకరాలు వేస్తారు. ఇప్పుడు ఇది ఎంత భూమిలో వేసుకున్నారు? ఇది 10 గుంటలు. 10 గుంటలు. ఇప్పుడు ఇదంతా షేడ్ నెట్ వేసుకోరుగా మొత్తం. ఏమంటారు దీన్ని? గ్రీన్ హౌస్ అంటారా మీరు? గ్రీన్ హౌస్. గ్రీన్ హౌస్. ఇది ఎప్పుడు వేసుకున్నారు మీరు? 3 నెలలు. 3 నెలలు అవుతుంది. ఇది ఫస్ట్ పంటనా? ఇది వేసుకున్నాక ఫస్ట్ పంట ఇది ఫస్ట్ పంట. ఇప్పటికి ఏమైనా కోసి అమ్మినరా? ఇవి అమ్మిండ్రు. 30 వల్లాలు అమ్మేసి. 30 వల్లాలంటే 30 క్వింటాలు. 30 క్వింటాలు అమ్మేసిండ్రు ఇప్పటికి. 10 గుంటల భూమిలోనే. 10 గుంటల భూమి. పావు ఎకరం. 10 గుంటల భూమి అంటే పావు ఎకరం. సెంట్లలో చెప్పాలంటే 25 సెంట్ల భూమి. అయితే ఇప్పుడు మామూలు కీరా దోశకు వేస్తున్నారు కదా, దానికి దీనికి ఏంటి తేడా? రేట్ ఎక్కువ ఉంటుందా? ఇది బాగా ఇది 38 రూపాయలు పోతుంది కిలో. కేజీ 38 రూపాయలు. డైరెక్ట్ తినేదే కదా మామూలుగా కీరాలా? కీరా అదేమో అదెంత పోతుంది? మీరు కీరా కూడా వేస్తారు కదా, 30 రూపాయలు అమ్ముతాం. 30 రూపాయలు అమ్ముతాం. మరి ఇది ఎక్కువ దిగుబడి వస్తుందా? లోపల వేసుకున్నారు కదా, దీని ఖర్చు ఎంత వచ్చింది? 2 లక్షలు వచ్చింది. 2 లక్షలు అయింది. పైపులు కొట్టుకున్నారు మొత్తం? వాళ్ళే ఇక పైసలు ఇస్తే వాళ్ళే వేసేస్తారు. మొత్తం 2 లక్షలు ఇచ్చేస్తారు. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళే సెట్ చేసిపోతారు. 2 లక్షల రూపాయలు అయింది. 2 అయినాయి. అంటే డ్రిప్ కూడానా? మళ్ళీ అలానే డ్రిప్ మేము సొంతం చేసుకున్నాం. డ్రిప్ లేదు, ఓన్లీ వాళ్ళు ఏమన్నా ఈ చుట్టూ ఐరన్ పైపులు కొట్టేసి షేడ్ నెట్ వేసారు. ఎన్నాళ్ళు ఉంటుందంట మరి ఇది? ఇట్లా మనకు 8 ఏళ్ళు ఉంటుంది. 8 ఏళ్ళు ఉంటుంది అంటనా? 8 ఏళ్ళ పాటు ఉంటుంది. 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు ఏమేమి పంటలు పండించడానికి వేసుకున్నారు మరి మీరు? ఇప్పుడు కీరా అయితే పండిస్తున్నాము. కీరా అయిపోయినాక క్యాప్కమ్ కూడా వేయచ్చు, మళ్ళీ తన మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కీరా వేసుకున్నాక మళ్ళీ వేరే చామంతి పూలు కూడా వేసుకోవచ్చు. మీరు మామూలుగా బయట కూడా అన్ని పంటలు పండిస్తారా? చామంతి ఇట్లాంటివి బయట కూడా అన్ని పండిస్తారు. ఎప్పుడన్నా వాతావరణం ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఇందులో వేసుకుంటారు. మంచి ఎండాకాలంలో చామంతి మంచిగా వస్తాయి అంట అని ఎండాకాలంలో కూడా చామంతి ఇందులో మంచిగా వస్తాయి అనేది. ఇప్పుడు ఈ కీరా దోశ కాకుండా ఈ ఇంగ్లీష్ కీరా అంటున్నారు కదా, ఎక్కడ తెచ్చుకున్నారు? ఈ విత్తనం ఎక్కడ తెచ్చుకున్నారు? కంపెనీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. ఇది ఎవరు వేసిన వాళ్ళు వాళ్ళే ఇచ్చిండ్రు. ఎట్లా పడ్డది కేజీ? ఎంత విత్తనం పట్టింది మీకు? ఇలా 3 తులాలు పట్టింది. 3 ప్యాకెట్లు. అంటే ఒక ప్యాకెట్ 1000 ఇత్తులు ఉంటాయి. 1000 విత్తనాలు ఉంటాయి. అంటే ఎంత రేటు ఒక ప్యాకెట్? 2000. 2000? అంటే 6000 రూపాయల విత్తనాలు ఇవన్నీ. ఇప్పుడు మెలిచిన చెట్లు ఇవే కదా ఇవన్నీ. ఇక్కడ చూద్దాం రండి. ఈ మొక్కలు పెట్టుకొని ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుందా? 60 రోజుల చేను ఇది అంటే పెట్టిందా కూడా 30 రోజులలో 35 రోజులలో పంట వస్తుంది మనకు. 35 రోజులలో పంట వస్తుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి పంట వస్తుంది? ఎన్ని రోజులు అవుతుంది పంట రాబట్టి? 20 రోజులే. 20 రోజులు అయింది. అంటే మొత్తం 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో ఇప్పటికి నెల రోజుల నుంచి పంటకు వస్తున్నారు. ఇప్పటికి ఎంత పంట తెంచిన అన్నారు? 30 వల్లాలు. 30 క్వింటాల పంట వచ్చింది. ఇప్పుడు ఇంకెన్నాళ్ళ పాటు వస్తుంది అంటే? ఇప్పుడు చాలా ఉన్నాయి కదా కాయలు, ఇంకా కూడా వస్తాయి. వానలు పడితే ఖరాబ్ అవుతాయి. వాన లేదు కదా, వాన ఉంటే 20 కాలు ఎప్పుడో పంట ఖరాబ్ అయిపోతుండే. అవును, వాన లేక మంచిగా ఆగింది. వాన ఇప్పుడు వాన వస్తే ఇలా తడుస్తుంది. ఇది తడుస్తుంది, సన్నం పడుతుంది. సన్నం బయట దుడ్డు పడితే లోన సన్నం పడుతుంది. ఎందుకంటే జాలి లాగా ఉన్నది కాబట్టి పడుతుంది. అట్లా కూడా ఏం ఆగదు. కాకపోతే ఎంతో కొంత మాత్రం తగ్గిస్తుంది, డ్యామేజ్ కాకుండా. ఎట్లా ఇప్పుడు మొదటి నుంచి ఇదే రేటు పోతుందా? 38 రూపాయలే ఏమన్నా? ఫస్ట్లో 30 పోయింది. ఫస్ట్లో 30 పోయింది. 30, 32, 36 పోయింది. ఎక్కడ అమ్ముతున్నారు ఇవి?
ఇది ఈర్రపల్లి గేటు, ఇది రిలయన్స్. ఈర్లపల్లి మీకు దగ్గరలో ఉన్నది కాబట్టి ఈర్లపల్లి గేట్ కాడ రిలయన్స్ వాళ్ళు కొనుక్కోపోతారు. మనం పోయి వేసి రావాలి. ఇప్పుడు పోయి మీరే పోయి ఈర్లపల్లి గేట్ కాడికి పోయి ఆడ వాళ్ళ కంపెనీకి వేయాలి. వాళ్ళు సూపర్ మార్కెట్లలో అమ్ముకుంటారు కావచ్చు. ఓకే ఓకే. ఎంత పెట్టుబడి అయింది మరి మొత్తం? ఇప్పుడు ఇదంటే షేడ్ నెట్ అంటే మొత్తం ఒకసారి వేసుకున్నారు, 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది కదా. ఈ విత్తనాలకు 6,000 అయినాయి అని అన్నారు. ఇంకేమేమి పెట్టుబడులు పెట్టారు? మల్చింగ్, బోదెలు ఇవన్నీ పెట్టారు కదా, మీరే చేసుకున్నారా? బోదెలు అన్ని మీరే చేసుకున్నారు. మల్చింగ్ కవర్కు బాగానే అయిందా? 4,000 అయిందండి. 4,000 షీటు మల్చింగ్ కవర్కు 4,000 అయింది మొత్తం. 4,000 అది అయింది. 6,000 విత్తనాలు అయినాయి, 10,000 అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ దారాలు ఇవన్నీ మీరు కట్టుకున్నారా? పురుకోసలు, సూతీలు ఇవన్నీ కట్టారు. దీనికి అంటే ఈ మెటీరియల్ తెచ్చుకోవడానికి ఎంత ఖర్చు అయింది? 3,000 అయినాయి. 3,000, 13,000, 14,000 అయింది. మరి ఇప్పటి వరకు మళ్ళీ ఏమైనా ఎరువు వేసిండ్రా దీంట్లో? రోజు మసాలా ఇవ్వాలి. రోజు ఇవ్వాలా? రోజు 1 కిలో మసాలా ఇవ్వాలి. అలా ఇస్తారు. 3,000కు ఒక ప్యాకెట్. 3,000కు ఒక ప్యాకెట్. 25 కిలోల బ్యాగ్. 25 కిలోల బ్యాగు 3,000. 3,000 రూపాయలు ఒక్కొక్కటి. 2 తెచ్చిన, 2 కలిపి ఇవ్వాలి. 7,000 అయినాయి ఫస్ట్ మందుకు, ఎరువుకు 7,000 అయినాయి. అదే దీంట్లో డ్రిప్పులు ఇస్తున్నారు. 3,000 బాగానే అయినాయి. 13,000 అయినాయి. అదేలేండి. ఈ షైనింగ్ ఇదంతా రావాలనంటే ఖచ్చితంగా రోజు ఇవ్వాలి. రోజు ఇవ్వాలి. తెగుళ్ళు ఏమైనా వస్తున్నాయా మరి? తెగుళ్ళు వస్తే మందు కొడుతున్నాం. తెగుళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాల్సి వస్తుంది? 2 రోజులకు ఒకసారి కొడుతున్నాం. 2-3 రోజులకు ఒకసారి. వాళ్ళు ఏమో 4 రోజులకు ఒకసారి కొట్టమన్నారు. కానీ మనమే మంచిగా ఉండాలని రోగం మందులు, పురుగు మందులు ఇట్లా. పురుగు తగ్గుకుంటుంది కానీ దోమ గీట అన్ని తగ్గుకుంటాయి. అదే ఇప్పటి వరకు ఎంత అయింది మొత్తం పెట్టుబడి? ఎంత అయింది ఖర్చు మరి సుమారుగా? షెడ్డుకు 2 అయినాయి. మనకు ఒక ఖర్చు 30,000. షెడ్డుకైనా ఖర్చు కాకుండా 30,000 ఖర్చు అయింది. 30 క్వింటాలు అమ్మినామన్నారు కదా, కిలోకు 30-36 రూపాయలు పడ్డది. అంటే 30 క్వింటాలు అమ్మినవారు అంటే 36 రూపాయలు లెక్కన వేసుకుంటే 1,08,000 అట్లా వచ్చింది మొత్తం. అంతేనా? కమిషన్ ఏమైనా కట్ చేస్తారా వాళ్ళు? ఏం కట్ చేయరు. మనం ఏమన్నా మనం తీసుకుపోయి ఆడ ఇచ్చి రావాలి. ఎన్ని రోజులకు ఇస్తారు డబ్బులు? మళ్ళీ వారం రోజులకు అకౌంట్లోకి వేస్తారా డైరెక్ట్? ఇట్లా మీకు ఇప్పటికీ 30,000 పెట్టుబడి అయింది. ఇదంటే 2 లక్షలు అయిందంటే ఇప్పుడు చాలా కాలం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పంటకు పెట్టుకున్నది అయితే 30,000 పెట్టుబడి. 30,000 పెట్టుబడి మీద 2 మనుషులు కష్టం చేస్తారా? ఎంతమంది చేసుకుంటారు? మీరు, మీ భార్య ఇద్దరు. బాగానే టైం పడుతుందా? రోజు చేయాలి? ఏమైనా పని ఉంటుందా? ఇప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మొలిచిందంటే దారాలు కట్టుడు, పైకి ఎక్కించుడు, పీకలు ఉంటాయి పక్కల, అవన్నీ వీకేయాలి. ఒక వారం 15 రోజులు. మొదట్లో 15 రోజులు పని. 15 రోజులు బయటకు వెళ్ళకుండా పని. మొదట 15 రోజులు బయటకు వెళ్ళకుండా పని ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తెంచుతున్నారు? 2 రోజులు కొన్నాడు. 2 రోజులకు కొన్నాడు. మస్తుగా కాస్తుంది, బాగా కాస్తుందా? ఇంత వస్తుంది అని అనుకున్నారా మీరు? అనుకోలే. అది వర్షం తల్లినందుకు మంచిగా వస్తుంది. ఇంకా ఎన్ని క్వింటాలు వస్తుంది కావచ్చు? ఎన్ని బలాలు వస్తుంది అనుకుంటారు? ఇంకా 4-5 2 టన్నులా? ఇంకా 2 టన్నులు వస్తుంది కావచ్చు. అంటే ఇంకా 20 క్వింటాలు. 20 క్వింటాలు అంటే సుమారు ఇంకొక 60-70 వేలు ఇదే రేట్ ఇట్లనే ఉంటాయి. అంతే కదా? అంటే 1,00,000 రూపాయలు మిగిలినట్టే. ఒక ఖర్చులు పోయినా కూడా ఒక 50-60 వేలు ఖర్చులు అనుకున్నా కూడా ఈసారి దీన్ని తీర్థం అనుకుంటాయి. ఏది దీనికి పెట్టుకున్న పెట్టుబడి? సరే, ఈ పంట కాకపోయినా మళ్ళీ ఒక పంట మీద దీని అయితే తీరిపోతుంది. మళ్ళీ ముందుకు నుంచి ఇక మనకి ఏమైనా మంచి పంటలు వస్తే బాగుంటుంది. ఎట్లా ఉంది? అంతకుముందు కీరా వేస్తే ఎంత వచ్చేది మరి మీకు? అద్దె ఎకరా పెట్టుకుంటే ఎంత వస్తుంది? 20,000 వస్తుండే. ఏదో అద్దె ఎకరా కీరా పెట్టుకుంటే ఎంత అమ్ముతుండే అప్పుడు? ఇప్పుడు అమ్ముతుండే అప్పుడేమో 10 రూపాయలు, 5 రూపాయలు అంతే. రేట్లు లేవు. ఇప్పుడు ఎన్నాళ్ళ సంది ఇట్లా కూరగాయలు ఈ కీరాలు వండియడం చేస్తారు మీరు? ఇది ఈ సంవత్సరమే. మామూలు బయట కీరా ఎప్పటి నుంచి పండిస్తారు? బయట 10 ఏళ్ళకి వస్తుంది. 10 ఏళ్ళకి వస్తున్నాయి. ఇంకేమేమి కూరగాయలు వేస్తారు? కూరగాయలు చిక్కుడుగాయ వేస్తాం, చామంతి పువ్వులు వేస్తాం, ఫ్లవర్ గోప. చాలా మంది వేసుకున్నారా ఇట్లా ఈ గ్రీన్ హౌస్? 50 ఏమో అయినాయి. 50 గ్రీన్ హౌస్లు వేసిండ్రు. అందరు కూడా ఇదే పంట వేసుకుంటారా? వేరు వేరుగా వేస్తారు? ఇదే పంట అందరు ఇదే పంట వేస్తారు ఫస్ట్. అంటే వాళ్ళు అట్లా కంపెనీ వాళ్ళు కూడా అట్లా చెప్తున్నారు కావచ్చు. ఓకే, మీకైతే మంచిగానే ఉందా ఈ పంట సాగు చేయడం? ఇప్పుడైతే మాకు మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడైతే మంచిగానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం మంచిగా దిగుబడి బాగానే ఉన్నది. ధర కూడా ఎన్ని వరుసలు వేసుకోరు మొత్తం? ఇందులో పొడవు ఎంత, వెడల్పు ఎంత? ఇది గ్రీన్ హౌస్ది మొత్తం 10 గుంటలు. 10 గుంటలు. వెడల్పు తక్కువ ఉన్నది, పొడవు ఎక్కువ ఉన్నది. ఎన్ని వరుసలు పట్టినాయి మొత్తం ఇప్పుడు మీకు బెడ్లు? 13 వచ్చినాయి. 12 వచ్చేది ఉండే కానీ వేరే వాళ్ళు కొట్టిరు, కొత్త వాళ్ళు 13 వచ్చినాయి. దగ్గరికి కొట్టిరు కాబట్టి 13 వచ్చినాయి. ఇప్పుడు ప్రతి బెడ్కు మధ్య ఎంత దూరం తీసుకున్నారు? 3-4 అడుగులు తీసుకున్నారా? 3 అడుగులే ఉంటాయి. 3 అడుగులే ఉంటాయి. మనుషులు తిరగడం కూడా 3 కూడా లేదు, 2.5 ఉంటుంది. 2.5 ఉంటుంది. మామూలుగా అయితే 3 కొడితే బాగుండేదా? 3 కొడితే మంచిది. 3 కొడితే బాగుండేది. తిరగనికి రాదు. అదే. ఇప్పుడు మొక్కలు ఎంతెంత దూరంలో పెట్టుకున్నారు విత్తనాలు? ఫీట్ ఒక్కొక్క అడుగు ఒకట. ఇప్పుడు ఈ బోధకు 2 వరుసలు పెట్టుకురా? అవును, 2 వరుసలు. అటువైపు ఇటువైపు
ఓకే ఓకే, మొత్తానికైతే ఈ పంట కొత్తగా సాగు చేస్తున్నారు, మంచి ఫలితమే అనిపిస్తుంది మీకు. కానీ ముందు ఎట్లుంటుంది అనేది ఇంకా మళ్ళీ మనం చేస్తుంటే చూడాలి. మనకి ఫస్ట్ అయితే చేసినాము, మనకి లాగా ఉంటుంది వాళ్ళు చూస్తున్నాం. అదే, ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నాకు చెయ్యిపోయింది. అయ్యో రైట్, అయినా కూడా వ్యవసాయం కష్టం చేస్తూనే ఉన్నారు. లేవది చెయ్యి. అదే ఇట్లా ఏదో జాయింట్ వేసినట్టున్నారు. సరే, నమస్తే. అయితే ఇది చెప్తా ఉన్నారు వీళ్ళు తొలిసారి ఈ గ్రీన్ హౌస్ వేసుకొని ఇందులో ఈ మన చేతిలో కనబడుతున్న ఇంగ్లీష్ కీరా అనే పంట సాగు చేస్తున్నారు. కీరా దోస కంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న వెరైటీ ఇది. మామూలుగా సూపర్ మార్కెట్లలో అక్కడ దొరుకుతుంటాయి కదా చాలామందికి, అవి అలాంటి వెరైటీ ఇక్కడ సాగు చేస్తున్నారు. కీరా దోస మాత్రం గత 7-8 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో సాగు చేస్తున్నాం, 1/2 ఎకరం భూమిలో సాగు చేస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటుగా వీళ్ళు చిక్కుడు, తర్వాత చామంతి ఇలాంటి అనేక రకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఈ గ్రీన్ హౌస్ను మాత్రం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేసుకున్నామంటున్నారు. 10 గుంటల భూమి, 1/2 ఎకరం భూమిలో వేసుకున్నారు. ఒక 8 అడుగుల కంటే కొంచెం 8-8.5 అడుగులు హైట్ ఉండేలాగా షేడ్ నెట్, వైట్ కలర్ షేడ్ నెట్ మాదిరిగా ఇచ్చారు. అక్కడక్కడ ఐరన్ పైపులు ఇచ్చి పైన మొత్తం ఇవన్నీ కూడా లాగి సైడ్లకు సెట్ చేసి ఇచ్చేశారు. దీన్ని చేసి ఇవ్వడానికి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేశారనేది చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ పంటగా వీళ్ళు ఈ ఇంగ్లీష్ కీరా వేసుకున్నారు. ఇది ఇప్పటికి వేసుకొని, ఈ చేను వేసుకొని 60 రోజులు అవుతుందని చెప్తున్నారు. నెల రోజుల నుంచే పంట దిగుబడి మొదలైంది. 30 రోజుల్లోనే 30 క్వింటాల దిగుబడి తీసుకున్నారు. ఇంకా కూడా ఒక 20 క్వింటాల వరకు దిగుబడి వస్తుందన్న అంచనాలో ఉన్నారు. స్టార్టింగ్లో కొంచెం తక్కువ ధర వెళ్ళింది, ఇప్పుడైతే కేజీ 30, సగటున 35 రూపాయలు వేసుకున్నా కూడా 30 క్వింటాలకైతే వీళ్ళకి ఇప్పుడు 1 లక్ష రూపాయలకు పైగా డబ్బులు వచ్చాయి. ఈ పంట సాగు చేయడం కోసం 3 ప్యాకెట్ల విత్తనాలు అవసరం పడ్డాయి. ఒక ప్యాకెట్ ఖరీదు 2,000 రూపాయలు, 6,000 రూపాయలు విత్తనాలకు ఖర్చు అయింది. దున్నకాలు అవి ఇవి అన్నీ కలుపుకుంటే దాంట్లోకి ఇచ్చుకునే ఎరువులు అయితేంది, పురుగు మందులు ఇవన్నీ కలుపుకొని మొత్తం ఒక 30,000 రూపాయల కంటే పైగా పెట్టుబడి అయిందని అంటున్నారు. మళ్ళీ 2 మనుషులు కష్టం చేసుకుంటున్నారు. సుహాన్ రెడ్డి గారు, వారి భార్య, ఇద్దరు కూడా వాళ్ళ కష్టానికి అయితేనేది ఇదంతా కలుపుకుంటే ఇప్పటికి 1 లక్ష రూపాయలు వచ్చింది. ఇంకా కూడా ఒక 50-60 వేల రూపాయలు ఈ పంట మీద డబ్బులు వస్తాయన్న అంచనాలో వాళ్ళు ఉన్నారు. 50-60 వేల రూపాయలు కష్టం ఖర్చు తీసేసుకున్న 1 లక్ష రూపాయలు అయితే మిగిలే అవకాశం ఉంది. ఈసారికే లేదా ఇంకొక పంట వేసుకుంటే మాత్రం ఈ పెట్టుబడి పూర్తయిపోతుంది. దీనికి పెట్టుకున్న షేడ్ నెట్కి పెట్టుకున్న 2 లక్షలు తర్వాత మంచి లాభం వస్తుందనే అంచనాలో వాళ్ళు ఈ పంట సాగు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది వేస్తే మరి ఇంత మార్కెట్ పోదా అనేది ఒక భయం ఉండే, కానీ పర్లేదు, బాగానే పోతుంది. ముందు ఏ విధంగా ఉంటుందనేది అయితే వాళ్ళకి కూడా తెలియదు. మనం మరొక సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఇలాంటి గ్రీన్ హౌజులు దాదాపు ఒక 50 మంది వరకు వేసుకున్నారు మా ఊర్లోనే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఊర్లో చాలామంది మొదటి నుంచి కూడా కూరగాయలు, పూలు ఇట్లాంటివి చాలామంది సాగు చేస్తున్నారు. ఆదర్శవంతమైన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా చాలామంది ఇట్లాంటి గ్రీన్ హౌజులు వేసుకొని అందులో కీరా, క్యాప్సికము, ఎండాకాలంలో చామంతి సాగు చేయడము, జర్బరా వంటి డెకరేషన్ పూలు పండించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం కోసం ఈ ఆలోచనతో ఇట్లా సాగు చేస్తున్నారు. ముందు వేరే పంటలు కూడా సాగు చేస్తున్న రైతుల అనుభవం కూడా మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం. మనం మరొక వ్యవసాయ సంబంధిత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.